పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఒక బాక్సింగ్ రింగ్ ని తలపిస్తోంది. బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు బలహీనమైన బాక్సర్ తెలివిగా పంచ్లను తప్పించుకుంటూ రింగ్ చుట్టూ పరిగెత్తిస్తాడు. దీంతో బలమైన బాక్సర్ అలసిపోగానే పిడిగుద్దులు కురిపించి ఓడిస్తాడు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఇరాన్ ఉపయోగిస్తోంది. మా దగ్గర ఉన్న అసలైన ఆయుధాలు ఇంకా బయటకే తీయలేదు, ఇప్పుడు వాడుతున్నవన్నీ తుప్పు పట్టినవే అంటూ ఇరాన్ చేస్తున్న ప్రకటనలు అగ్రరాజ్యాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్ తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లని వదులుతూ అమెరికా దగ్గర ఉన్న కోట్లాది రూపాయల విలువైన క్షిపణులను ఖాళీ చేస్తోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న దాడులు మొత్తం పశ్చిమాసియాను కలవరపెడుతున్నాయి. దీంతో ఇరాన్ కొత్త స్ట్రాటజీని ఉపయోగిస్తోంది. బాక్సింగ్ రింగ్ టెక్నిక్ను ఉపయోగిస్తూ అగ్రరాజ్యం అమెరికాను టెన్షన్కు గురి చేస్తోంది. సాధారణంగా బాక్సింగ్ రింగ్లో బలహీనంగా కనిపించే ప్రత్యర్థి నేరుగా తలపడకుండా కవ్విస్తూ రెచ్చగొడుతూ రింగులో చురుగ్గా తిరుగుతూ బలమైన బాక్సర్ను అలసటకు గురి చేస్తాడు. అతను ప్రతి పంచ్కు భారీ శక్తిని ఖర్చు చేస్తుంటే ప్రత్యర్థి మాత్రం తక్కువ శక్తితో తప్పించుకుంటూ సరైన సమయాన్ని ఎదురు చూస్తూ ఉంటాడు. చివరికి అలసిపోయిన బలమైన బాక్సర్పై మిగిలిన శక్తిని ప్రయోగించి నేలకూల్చే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఇదే టెక్నిక్ను ఇరాన్ వాడుతోంది. ఇరాన్ నేరుగా ఎదురెదురుగా తలపడడానికంటే ప్రత్యర్థిని ఆర్థికంగా, సైనికంగా అలసటకు గురి చేయడంపైనే కేంద్రీకృతమైందని విశ్లేషకులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే వందలాది షహీద్ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగిస్తూ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఒక్క డ్రోన్ తయారీ వ్యయం సుమారు $20,000, అంటే భారత కరెన్సీలో దాదాపు 18 లక్షల రూపాయలు. అయితే వాటిని అడ్డుకోవడానికి అమెరికా మిత్రదేశాలు ప్రయోగిస్తున్న పేట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణుల విలువ ఒక్కోటి $4 మిలియన్, అంటే సుమారు 37 కోట్ల రూపాయలు. మరికొన్ని సందర్భాల్లో థాడ్ వ్యవస్థలో ఉపయోగించే క్షిపణుల విలువ ఒక్కోటి 110 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అంటే ఒక డ్రోన్ను కూల్చడానికి అమెరికా, ఇజ్రాయిల్ దాదాపు 100 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. అమెరికాకు ఆర్థికంగా ఎక్కువ నష్టం కలిగే లక్ష్యాలపై ఇరాన్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని కీలక రాడార్ వ్యవస్థలు, కమాండ్ సెంటర్లు, టెక్ కంపెనీల డేటా సెంటర్లు ఇవి అన్ని వ్యూహాత్మక ఆస్తులు. ఖతార్లోని అద్ ఉదేద్ అమెరికా సైనిక స్థావరంలోని AN/FPS-132 ఫేజ్డ్ అర్రే రాడార్ను ఇరాన్ క్షిపణులతో ధ్వంసం చేసింది. సుమారు 10,000 కోట్లకు పైగా విలువైన ఈ రాడార్ అమెరికా నిఘా వ్యవస్థలకు చాలా కీలకం. బహ్రెయిన్లోని అమెరికా నేవల్ సపోర్ట్ యాక్టివిటీ బేస్లోని కమాండ్ సెంటర్ కూడా డ్రోన్ దాడుల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇవి కేవలం సైనిక లక్ష్యాలు మాత్రమే కాదు, అమెరికాకు అత్యంత ప్రతిష్టాత్మక ఆస్తులు కూడా. మరోవైపు ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజనీ ఇటీవల చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు తాము వాడుతున్న ఆయుధాలు అసలు శక్తి కాదని, ముఖ్య దశలో అసలైన ఆయుధాలను ప్రయోగిస్తామన్నారు. IRGC కమాండర్ జబ్బారీ కూడా దాదాపు ఇదే సందేశం ఇచ్చారు. దీనిని విశ్లేషకులు ఒక వ్యూహాత్మక సంకేతంగా భావిస్తున్నారు. ముందుగా తక్కువ ఖర్చుతో డ్రోన్లను విసిరి ప్రత్యర్థి ఇంటర్సెప్టర్ నిల్వలను తగ్గించి ఆ తర్వాత భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయాలనేది ఇరాన్ ఆలోచన కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఖతార్ వద్ద ఉన్న పేట్రియాట్ క్షిపణుల నిల్వలు ప్రస్తుతం వినియోగంతో 4 లేదా 5 రోజుల్లో తగ్గిపోవచ్చని బ్లూంబర్గ్ నివేదిక అంచనా వేసింది. 5 రోజుల యుద్ధంలోనే వేల సంఖ్యలో ఇంటర్సెప్టర్లు వినియోగించబడినట్లు తెలుస్తోంది. ఇక అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఇటీవల కీలక ఆయుధాల కొరతపై కథనం ప్రచురించింది. ఉక్రెయిన్కు భారీ ఆయుధ సాయం, గాజాలో ఇజ్రాయెల్కు మద్దతు కారణంగా నిల్వలు తగ్గాయని పేర్కొంది. దీనిని అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. తమ దగ్గర అపరిమిత ఆయుధ నిల్వలున్నాయన్నారు. కానీ పెంటగాన్ నుంచి లీక్ అయిన నివేదిక ప్రకారం మరో 10 రోజుల పాటు ఇదే తీవ్రతతో యుద్ధం కొనసాగితే కీలకమైన ఇంటర్సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్లో ప్రముఖ ఆయుధ తయారీ సంస్థలతో అత్యవసర సమావేశాలు జరపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లాక్హీడ్ మార్టిన్, రేథియాన్ వంటి కంపెనీలతో ఉత్పత్తి పెంపుపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ దగ్గర ఉన్న షహీద్ 136 డ్రోన్లు 50 నుంచి 90 కిలోల పేలుడు పదార్థాలు
పదార్థంతో 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించగలవు. రష్యా కూడా ఈ టెక్నాలజీని స్వీకరించి ఉక్రెయిన్పై పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. రోజుకు వందల కొద్దీ డ్రోన్లను తయారు చేసే సామర్థ్యం ఉంది. దీంతో ఇరాన్కు డ్రోన్ కొరత తలెత్తే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ యుద్ధంలో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. 5 రోజుల్లో ఇరాన్లో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కానీ అధికారిక సంస్థలు మాత్రం తక్కువ సంఖ్యను చెబుతున్నాయి. ఇరాన్ దాడులతో అటు ఇజ్రాయెల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. కువైట్లో శకలం తగిలి బాలిక మృతి చెందింది. యుఏఈ, బహ్రెయిన్లలో కూడా ప్రాణనష్టం జరిగింది. మరోవైపు తొలి 2 రోజుల్లోనే అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ ఐఆర్జీసీ పేర్కొంది. ఇదిలా ఉండగా ఇరాన్ దాడులు ఇప్పుడు వివిధ దేశాలకు విస్తరిస్తున్నాయి. టర్కీ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని నాటో రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. ఖతార్లోని అల్ ఉదీద్ బేస్పై క్షిపణి దాడి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. లెబనాన్లో ఇజ్రాయెల్ హెజ్బొల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది. ఇరాక్లోని ఇరాన్ అనుబంధ గ్రూపులు కూడా యుద్ధంలో చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ యుద్ధంలో ఎవరి వనరులు ముందుగా తగ్గుతాయో, ఎవరు ఎక్కువ కాలం యుద్ధరంగంలో నిలబడగలరు అనేది కీలకంగా మారింది. బాక్సింగ్ రింగులో అలసిపోయే బలమైన బాక్సర్ కథలా ఈ యుద్ధంలో కూడా వ్యూహ, సమయ నియంత్రణ, ఖర్చు లెక్కలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చివరికి గెలుపు ఎవరిదో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. కానీ ఇరాన్ అనుసరిస్తున్న ఈ తక్కువ ఖర్చు, అధిక ఒత్తిడి వ్యూహం అమెరికా, ఇజ్రాయెల్ వాటి మిత్ర దేశాలకు మాత్రం కఠిన సవాలుగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.